నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంపై మోడీ ప్రభుత్వానికి ఎంపీ లావు కృతజ్ఞతలు. వ్యవసాయ రంగంలో మరికొన్ని పథకాలకు నిధులు కేటాయింపు పెంచాలని విన్నపం. కోటప్పకొండ మహా జాతరకు అటవీశాఖ సన్నద్ధం. పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు. ఆర్టీసీ బస్సులో ఇంజన్లో చెలరేగిన మంటలు. క్షేమంగా బయటపడిన ప్రయాణికులు. ఆప్కాస్ ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. కార్మిక కర్షక చిరు ఉద్యోగుల పక్షాన నిలిచే పీడీఎఫ్ అభ్యర్థులను మండలికి పంపించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పలు సంక్షేమ పథకాలపై లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు. నూతన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన కేటాయింపులు చేసినందుకు ముందుగా కేంద్రానికి ఆర్థిక శాఖ మంత్రి నిమ్మల సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు 11,440 కోట్లు, వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి 1,750 కోట్ల రూపాయలు, వైజాగ్ రైల్వే జోన్కి శంకుస్థాపన, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి 1.85 లక్షల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు. దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు దర్శనికతతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని, ఈ బడ్జెట్ మరింత ఊతం ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి 9,417 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇది గత బడ్జెట్ల కంటే 11 రెట్లు పెరిగిందన్నారు. రోడ్లు, వంతెన నిర్మాణానికి 247 కోట్లు కేటాయించారన్నారు. కోటప్పకొండ తిరునాళ్లలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డ్రోన్లతో కోటప్పకొండపై నిఘా పెడుతున్నామన్నారు. భక్తులకు మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడించారు. అలా మా మీద కూడా పంపించు ఉడవాల దుమ్ము కూడా పడట్లా. సందర్భంగా మరి ఇక్కడున్న కొంతమంది వర్కర్స్ తోటి ఈ పని సాధ్యం కాదు కాబట్టి గడిచిన 6 ఏళ్లుగా మరి శివరాత్రి కొండ దగ్గర, కోటప్పకొండ దగ్గర ఎక్కడ శుభ్రత లేదు కాబట్టి ఈ 7 నెలలుగా మేము దీన్ని శుభ్రం చేస్తూ ఉన్నాము. మరి పండగ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, అదేవిధంగా వీర మహిళలు అందరం కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉమ్మడి ప్రణాళిక ద్వారా దీన్ని శుభ్రం చేద్దాము, మన కొండని మనం శుభ్రం చేసుకుందాము, మన స్వామివారు చాలా చక్కగా అందంగా ఉండాలి, ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ కోడెల గారు ఏదైతే ఏర్పాటు చేశారు ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్ని, అదేవిధంగా మరి జంతు ప్రదర్శనశాల కానీ, కాళింది మడుగు కానీ, వీటన్నిటి కూడా శుభ్రం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఆనాడు టీడీపీ హయాంలో డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వహించారు. వారికి మంచి పేరు రావడానికి వీలుగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. వారిని గుర్తుపెట్టుకోవడానికి కోటప్పకొండ అంటే కోడెల, ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఎక్కడ కూడా ఎమ్మెల్యే, కార్యకర్తలు, మరి మహిళలు అనే భేదం లేకుండా అందరం కూడా కలిసికట్టుకు పనిచేస్తున్నాము. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు మాకు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా 1-2 రోజుల్లో మాకు రావచ్చు. రేపు బుధవారం క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో మాకు శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా కోటప్పకొండ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా వేసుకోమని చెప్పి మరి పంచాయతీరాజ్ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి రేపు 15-20 కల్లా మొత్తం రోడ్లు పూర్తయిపోతాయి. అదేవిధంగా కోటప్పకొండ దగ్గర నుంచి కొత్తపాలెం దాకా రోడ్డు కూడా 4 కోట్లు శాంక్షన్ అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ చుట్టూతో కూడా గిరి ప్రదక్షిణ అనే రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. శివరాత్రికి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా రేపు వచ్చే శివరాత్రికి ఇంకా బాగా చేద్దామని ఆలోచనతో ఉన్నాము. కొండ మీదకి వచ్చే బస్సులు కూడా వీఐపీ బస్సులు కూడా పెట్టడం జరిగింది. వీఐపీ బస్సులు కూడా పెడుతున్నాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీస్ పర్యవేక్షణలు ఇక్కడ జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ తెలియకుండా షాపులు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడానికి కానీ నిషేధించడం అయింది.
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి జాతరకు తరలివచ్చే భక్తులు పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అటవీ శాఖ అధికారి జ్యోతి కిరణ్ రాకీ మీడియాకు తెలిపారు. కోటప్పకొండ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్లో వీరందరినీ ఆకట్టుకునేలా తమ శాఖ కృషి చేస్తుందన్నారు. 27 రకాల ప్రత్యేకమైన పక్షులను జంతువులను ప్రదర్శనకు ఉంచామన్నారు. కాళింద మడుగులో బోట్స్ ను ఏర్పాటు చేశామని ఈసారి పర్యాటకులే సొంతంగా డ్రైవ్ చేసేలా ప్రత్యేక బోట్లను జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల కోసం ఫన్ ఎరీనా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అడవి గొప్పతనం పల్నాడు జిల్లా గురించి డాక్యుమెంటరీ రూపంలో ఫన్ సెంటర్లో ప్రదర్శించనున్నామన్నారు. కోటప్పకొండ దిగుభాగంలో నగరవనం ఏర్పాటు చేశామని అందులో కూడా పర్యాటకులకు ఆహ్లాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నేను ఇక్కడ కోటప్పకొండ ఈఈసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని. ఈ మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ నందు భక్తులకు ప్రదర్శనకారులకు వీరందరికీ కూడా సందర్శకులకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం అనేది జరిగిందండి. ఈ కోటప్పకొండ ఈఈసి నందు 27 రకాల బర్డ్స్ అలానే యానిమల్స్ ఇవన్నీ కూడా సందర్శనార్థం ఉంచబడినాయండి. అట్లానే గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ కాళింద మడుగు సరికొత్త హంగులతో ఈసారి 4 బోట్లు ఫ్యామిలీ బోట్స్ అట్లానే కయాటీ బోట్స్ అని చెప్పేసి వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేసే విధంగా ఉండే విధంగా ఈ యొక్క 2 తెప్పిస్తున్నారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారు ఇక్కడికి. అంటే మనం అనుకుంటూ డ్రైవ్ చేసుకునే విధానంలో అది కొంత సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. అట్లా కాళింద మడుగు కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలానే రోడ్ సైడ్ ఘాట్ రోడ్డు ఇది వచ్చే వేసవకాలం దృష్టి పెట్టుకుని అక్కడ పైప్ లైన్ అంతా కూడా మరమ్మతులు అవన్నీ చేపించేసి ఎక్కడికక్కడ ఇంతకుముందంటే మేము ట్యాంకర్ల ద్వారా వాటరింగ్ చేయటం జరిగేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా వచ్చే వేసవకాలాన్ని మరియు మహాశివరాత్రిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ వాళ్ళు పెట్టేయటం జరిగింది. సో వాటరింగ్ కూడా ఇబ్బంది ఉండదు. రానున్న రోజుల్లో మరింత శోభనీయంగా ఘాట్ రోడ్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులకు మనవి చేసుకుంటున్నాను. అలానే వచ్చే సందర్శకుల కోసం ఫ్యామిలీస్ కోసం చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఫన్ ఎరీనా అని చెప్పేసి గేమ్స్ అనేవి కొన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే కొద్దిగా మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఆడుకునే క్యారమ్స్ కానీ చెస్ కానీ అట్లానే డాడీ ఆటలు కొంత వైజ్ఞానికంగా అట్లానే మెదడుకు పదును అలాంటివి ఆ టైప్ గేమ్స్ అన్నీ చూసేసి విత్ ఏసీ హాల్ ప్రొవిజన్తో వాటిని ఆడించడం జరుగుతుందండి. పర్ అవర్ వచ్చేసి ఓన్లీ 25 రూపీస్ మాత్రమే. అది కూడా ఈ తిరునాళ్ళలోకి అందుబాటులోకి వచ్చేసింది ఆల్రెడీ. దాంతోపాటుగా ఫారెస్ట్కి సంబంధించిన వైల్డ్ యానిమల్స్కి సంబంధించినవి మరియు వైల్డ్ బర్డ్స్కి సంబంధించినవి న్యాచురల్ ట్రీస్కి సంబంధించినవి మన యొక్క అడవి గొప్పతనం గురించి ఇట్లా రకరకాలు మన పల్నాడు డివిజన్ యొక్క స్థితిగతులు ఇక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ కూడా పొందుపరుస్తూ కొన్ని డాక్యుమెంటరీ వీడియోస్ కూడా ఆ ఫన్ ఎరీనా గేమ్ సెంటర్లో మనం ప్రదర్శించబడటానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాం సార్. ఇవే కాకుండా మనకి కింద పెట్లూరుపాలెం వెళ్ళే రోడ్లో కొత్తగా నగరవనం ఒకటి నిర్మించామండి. ఆ నగరవనం కూడా చూపరులను మరింత ఆకట్టుకునిద్దని మేము విశేషంగా అనుకుంటున్నాము. కుష్టి వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో నిర్వహించారు. లేప్రసీ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుష్టి వ్యాధి నివారణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుల చర్మం బత్తాయి తొక్కలాగా ఉండటం, చెవులు, వీపు, ఎదపై నొప్పులేని బొడిపిలు రావటం, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు కలగటం కుష్టి వ్యాధి ప్రధాన లక్షణమని తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 30వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా స్పర్శ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్పర్శ కార్యక్రమంలో భాగంగా మా డిస్ట్రిక్ట్ లెపర్సీ ఆఫీస్ నుంచి మా మిత్రులు 4 కలిసి ఇక్కడికి వచ్చాము. స్పర్శ కార్యక్రమం అంటే రాగి రంగు కలర్లో పాలిపోయిన కలర్లో మచ్చలు వస్తుంటాయి. ఆ మచ్చలను అశ్రద్ధ చేసినట్టయితే అంగవైకల్యం వచ్చింది. ప్రారంభ దశలో చూపించుకున్నట్లయితే మన డిస్ట్రిక్ట్ లెపర్సీ ఆఫీస్ పల్నాడు జిల్లాలో మరి అక్కడికి వచ్చి మీరు చూపించుకున్నా సరే ఈరోజు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి 1 నుంచి 3 మచ్చల్లోపు 6 నెలలు మందులు ఇస్తాము.
ఆ పైపాంచలో ఉన్న వారికి పీబీ ఎంబీ అంటారు. ఎంబీకి వచ్చేసరికి 12 నెలలు ఇస్తాము. మీరు ఎప్పుడైతే ఈ మచ్చలు చూపించకుండా అశ్రద్ధ చేస్తారో అంగవైకల్యానికి గురై కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ దెబ్బతింటాయి. అందువల్ల ఇది మైకోబ్యాక్టీరియం లెప్ర సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. దీనికి ఒక మూఢనమ్మకం ఉంది. ఇది దేవుడు పాపం వల్ల వచ్చింది, శాపం వల్ల వచ్చిందని అనుకుంటారు. ఇది దేవుడు పాపం వల్ల రాదు, శాపం వల్ల రాజు. 1873 సంవత్సరంలో డాక్టర్ ఎన్సన్ డాక్టర్ గారు మైకోబ్యాక్టీరియం లెప్ర సూక్ష్మ ద్వారా వస్తుందని దీన్ని కనుగొన్నారు. మరి ఇది మనం పీల్చే గాలిలో మైకోబ్యాక్టీరియం లెప్ర అనే సూక్ష్మక్రిమి ఉంటుంది. మనం గాలి అందరం పీలుస్తాం కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళకి ఈ జబ్బు రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన ఎన్సిటీ వారికి, మరి ఈ మెడికల్ క్యాంప్ ఏర్పడిన సాయిబా గుడి వారికి అందరికీ మా జిల్లా డిస్ట్రిక్ట్ లెఫర్స్ ఆఫీస్ పల్నాడు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సరావుపేట మండలం ఇసప్పాలెం ఆర్యవేశ అన్నదాన సత్రంలో హైందవ శంఖారామం సభ నిర్వహించారు. ప్రధాన డిమాండ్ల విజయ సాధన కోసం విజయ మహామంత్రం అఖండ తారక మంత్రాన్ని 108 సార్లు 108 మంది భక్తులతో పారాయణం చేశారు. మాతృశక్తి మహిళా నాయకురాలు తొట్టెంపొడి సునీత సింధు రామకృష్ణ మాట్లాడుతూ హిందూ సమాజం ఐకమత్యంతో సనాతన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బత్తుల మురళి, పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ, నాగరాజేశ్వరి పాల్గొన్నారు. తిరుపతిలో మనం వెళితే మధ్యాహ్నం కూడా నైవేద్యం పెడతారు. బట్టి చిప్పలు, కుండ పెంకులు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఇందాక మన సోదరులు హైందవ శంకరారానికి వచ్చిన హిందూ బంధువులు ఎవరు అంటే చాలా మంది చేతులు చాలా సంతోషం. అయితే హైందవ శంకరారం మనం ఎందుకు చేస్తున్నామన్నది కూడా మనకి అవగాహన ఉండే ఉంటుంది. మన సోదరులు చెప్పారు. నేను ఆ విషయంలో లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎవరైనా చెప్పగలరా హైందవ శంకరారం మనం ఎందుకు నిర్వహించారు? అన్ని లక్షల మంది హిందువులం అక్కడ అంటే జనవరంలో జనవరి 5వ తారీఖున ఎందుకు కూడుకున్నారు? ఎందుకంటే దేవాలయానికి స్వయం ప్రతిపత్తి కావాలి. ఇప్పుడు దేవాలయం బాగలేదా? బాగలేదా? బాగున్నాయా? బాగలేదండి. ప్రత్యేక చెప్తున్న దేవాలయం బాగుంటే పద్ధతి కావాలి. దేవాలయాల భూములు ఆక్రమణకు గురి అవుతుందంటే దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. మనలో నుంచి వచ్చిన ఆవేశం ఆ రోజు మనం ప్రదర్శించాము. హైందవ శంకరారము ఇది హఠాత్తుగా కలిగిన పరిణామం కాదు. గత 15 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ స్వామీజీలతోటి, పీఠాధిపతులతోటి, అనేక మంది సాధు సంతులతోటి నిర్ణయించి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంత హఠాత్తుగా చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ మధ్యన మనందరం ఒక విషయంలో హిందువులందరూ మనోభావాలు అంటే ఇప్పటి నుంచి దెబ్బతింటే మరీ దెబ్బతిన్నాయి. ఈ మధ్యన మనందరం కూడా చాలా బాధపడ్డాం. అది ఒక స్వయం ప్రతిపత్తితో ఎలా ఉందో అలాగే దేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అదే విధంగా స్వయం ప్రతిపత్తితో ఉండాలి అని మనం ఒక శ్రీకారం చుట్టాము. రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రుల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలు అవుతోందన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని, తమపై విశ్వాసంతో భారీ మద్దతు ఇచ్చారన్నారు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని, ఇవి 1-2 కాదని అనేక సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారన్నారు. ఇప్పటికీ 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్
గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే గుంటూరు నుంచి క్రోసూరు వెళుతున్న ఆర్టీసీ బస్సుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అమరావతి మండలం తురగవారిపాలెం వద్ద జరిగింది. బస్సు ఇంజన్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బస్సుల్లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు స్పందించారు. నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాలం తీరిన ఇటువంటి డొక్కు బస్సుల సేవలకు ముగింపు పలకాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తీస్తున్నా నరసరావుపేట నిమ్మతోట 3వ వార్డు యువసేన సభ్యులు నరసింహారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువసేన సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగారావు, డాక్టర్ రాంప్రసాద్, కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా గర్భిణీ స్త్రీల కోసం నిమ్మతోట, నేను డాక్టర్ రామప్రసాద్, మా యువసేన నిమ్మతోట కుర్రోళ్ళందరూ కూడా మీ గర్భిణీ స్త్రీలకి అవేర్నెస్ అంటే వాళ్ళు ఆహారం బాగా తీసుకోవాలి, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి, దాంట్లో ఎట్లాంటి అవసరం ఉంటుంది వాళ్ళకి సంబంధించి దానికోసం ఈ బ్రెడ్ ఒకటి, మిల్క్ ఒకటి, ఎగ్ ఒకటి కంపల్సరీగా తీసుకోవాలి. ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం మా కుర్రోళ్ళందరూ కూడా మీకు అవి పంపిణీ చేసి అట్లా ముందు అవన్నీ తీసుకొని చక్కగా ఉంటారు, గర్భిణి మంచి బిడ్డని ప్రసవించి చక్కగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నిమ్మతోట కుర్రోళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరికీ ఇప్పుడు కుర్రోళ్ళందరూ పంపిణీ చేస్తారు, అది తీసుకున్నాం. మా డాక్టర్స్ ద్వారా ఇస్తాం. మేడం గారు
చేతుల మీద సారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మిక కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నష్టం కలిగించేలా తీసుకుంటున్న నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నరసరావుపేట పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2008 నుంచి అమలులో ఉన్న మినిమం టైం స్కేల్ అమలు సరికాదంటూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 2 విడుదల చేయడం దుర్మార్గమన్నారు. 1.20 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న 1% మార్జిన్తో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ ఆప్కాస్ను రద్దు చేసి 4% మార్జిన్ ఇచ్చేలా ప్రైవేటు కాంట్రాక్టుల ద్వారా ఉద్యోగులు నియమించేలా తీసుకున్న నిర్ణయాన్ని తమ జేఏసీ ఖండిస్తుందన్నారు. ప్రైవేటు విధానంతో సకాలంలో వేతనాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలన్నారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపై స్పష్టమైన అవగాహన పరిష్కరించేలా ప్రభుత్వాలకు సూచన చేయగల సామర్థ్యం ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును గెలిపించి శాసన మండలికి పంపించాలన్నారు. పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ ప్రసంగించారు. సమావేశంలో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ నాయక్, యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా గవర్నర్ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా లక్ష్మణరావు గారు నిలబడ్డారు. వారికి మేము ట్రేడ్ యూనియన్ తరఫున సిఐటి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. వాస్తవంగా మరి మేధావులు, గ్రాడ్యుయేట్ సమస్యలు తెలిసిన వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీ అటువంటి వాళ్ళని కాకుండా రాజకీయ నిరుద్యోగుల్ని, వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, వైద్యాన్ని కూడా వ్యాపారంగా మార్చిన వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్లుగా నుంచోబెట్టి ఓటుకి 5,000 ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను వ్యాపారమయంగా మార్చారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులందరికీ కూడా మేలు కలిగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఉద్యోగులందరికీ నష్టం కలిగించేలా నిర్ణయం చేసింది. 2008 నుంచి అమలవుతున్న మినిమం టైం స్కేల్ని అమలు కాదు అంటూ జీవో నెంబర్ 2 ఇచ్చింది. 1,20,000 మంది పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమిస్తాం అని చెప్పి కేబినెట్ నిర్ణయం చేయడాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ ఖండిస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంపై మోడీ ప్రభుత్వానికి ఎంపీ లావు కృతజ్ఞతలు. వ్యవసాయ రంగంలో మరికొన్ని పథకాలకు నిధులు కేటాయింపు పెంచాలని విన్నపం. కోటప్పకొండ మహాజాతరకు అటవీశాఖ సన్నద్ధం. పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు. ఆర్టీసీ బస్లో ఇంజన్లో చెలరేగిన మంటలు. క్షేమంగా బయటపడిన ప్రయాణికులు. ఆప్కాస్ ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. కార్మిక, కర్షక, చిరు ఉద్యోగుల పక్షాన నిలిచే పీడీఎఫ్ అభ్యర్థులను మండలికి పంపించాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.